తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరుని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లగడికప్పుల్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆర్యవైశ్య మహాసభ ధర్నా నిర్వహించింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మణ్ గుప్తా డిమాండ్ చేశారు. ర్యాలీగా వచ్చిన ఆర్యవైశ్యులు కలెక్టరేట్ కార్యాలయం గేటు ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఆర్యవైశ్యుల ఐక్యత హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ తెలుగు యూనివర్సిటీకి రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఉన్నది, తలకోనలో ఒక బ్రాంచ్ ఉన్నది, రాజమహేంద్రవరం దగ్గర ఒక బ్రాంచ్ ఉన్నది. మరి ఆ బ్రాంచ్లకు కూడా అక్కడ పేరు మారుస్తారా? ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది, కామారెడ్డిలో ఒక బ్రాంచ్ ఉన్నది, అది ఉస్మానియా యూనివర్సిటీ కామారెడ్డి బ్రాంచ్ అని ఉంటది. మరి తెలుగు యూనివర్సిటీకి అక్కడ కూడా 3 బ్రాంచ్లు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో. మరి 2 రాష్ట్రాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి కదా. ఏకపక్ష నిర్ణయం తీసుకొని పొట్టి శ్రీరాములు గారి పేరు తొలగించడం అన్యాయం. వారు స్వతంత్ర సమర యోధులు. కేవలం ఆర్యవైశ్యులకు కాకుండా హరిజనుల కోసం, గిరిజనుల కోసం అనేక పోరాటాలు చేశారు. సాబర్మతి ఆశ్రమంలో గాంధీ గారితో పాటు సుమారు 4 సంవత్సరాలు గడిపిన మహా వ్యక్తి, స్వతంత్ర సమర యోధుడు. మేమేమి సురవరం ప్రతాప్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు. ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు. దానికి వారి పేరు పెట్టుకోండి. ఉన్న పేరును తీసేయడము ఆర్యవైశ్యుల మనోభావాలన్నీ దెబ్బతింటున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారికి మరొక విన్నపం, ఈ రోజు సుమారు 28 కలెక్టర్ల దగ్గర అన్ని జిల్లాలలో ఆర్యవైశ్య మహాసభ పక్షాన